కళ్యాణ్ మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారని, నిన్నటి మౌన ప్రదర్శనకు పవన్ ఎందుకు రాలేదని ఏపీ యూత్ ప్రశ్నిస్తోంది. అయితే దీనిపై పవన్ ఏం సమాధానం చెప్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి. పవన్ ఇచ్చిన పిలుపుకి యువత ఎంత ఉద్రేకంగా స్పందించారో, మౌన దీక్షకి ఎంత ముందుకొచ్చారో మనం చూస్తూనే ఉన్నాం. అయితే కానీ పవన్ వస్తాడేమో అని చివరి వరకు ఎదురు చూసిన యువతకి నిరాశే కనబడింది. కానీ ఇప్పుడు మరి కాసేపట్లో ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఏం చెప్తారు పవన్? నెటిజన్లు అయితే చాలా సీరియస్ అవుతున్న పరిస్థితి ఉంది. కొమరం పుల, కాగితం పుల అనే స్థాయికి వచ్చిన పరిస్థితి ఉంది. మరి మీడియా ముందుకు వచ్చి పవన్ ఏం చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి? లక్ష్మి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హోదా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏదైతే యూత్ ఆర్కే బీచ్కి వెళ్లి ప్రత్యేక హోదా మద్దతుగా మొత్తం అంతా కూడా ఉద్యమం చేయాలని చెప్పి ప్రకటించారు. దానికి ముందుగా పవన్ కళ్యాణ్ మాత్రమే దానికి స్పందించారు. మొత్తం యూత్ కి మొత్తం శాంతియుత నిరసన నేను మద్దతు తెలుపుతానంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో పవన్ పిలుపు మేరకు మొత్తం యూత్ అంతా కూడా ఆర్కే బీచ్, నిన్న మొత్తం 13 జిల్లాల నుంచి కూడా ఆర్కే బీచ్ కి యూత్ అంతా కూడా పయనమయ్యారు. మొత్తం పోలీసులు ఎక్కడికెక్కడ కూడా వారిని అరెస్ట్ చేశారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అక్కడికి వెళ్లారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడికి వైజాగ్ ఆర్కే బీచ్ కి అయితే మటుకు వెళ్ళలేదు. అయితే దీంతో మొత్తం ఆయనపై అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మేము అందరం కూడా వెళ్ళాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేవలం ట్విట్టర్ లోనే మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు, కానీ నేరుగా వచ్చి పోరాటంలో పాల్గొనలేని చెప్పి కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా అక్కడికి వెళ్లి క్యాండిల్ రైట్ ర్యాలీలో పాల్గొనడం చెప్పారు. ఆయన పోలీసులు కూడా ఆయన అడ్డుకున్నారు. అయితే కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం టార్గెట్ చేస్తున్నారు. ఆయన అసలు ఏపీ ప్రభుత్వం మటుకు ఏమంటలేదు. దీంతో హోదా విషయంలో మటుకి ఆయన పైన చాలా విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ట్విట్టర్ లో రోజుకు ఒక అంశం పైన స్పందిస్తూ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే దేశ్ బచావో పేరుతో కూడా ఒక ఆల్బమ్ రిలీజ్ చేసి మొత్తం దేశానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కూడా అందులో ఉండేటట్టు కూడా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేయడం జరిగింది. అయితే కూడా యూత్ ని కొద్దిగా ఉత్సాహపరిచే విధంగా కూడా ఆయన ఆ దేశ్ బచావో ఆల్బమ్ రూపొందించారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ కూడా వస్తారు, ప్రత్యేక హోదా సాధ్యం అవుతుందని చెప్పే ఆలోచనతో కూడా అందరూ కూడా ఆర్కే బీచ్కి వెళ్లారు. కానీ పోలీసులు ఎక్కడికెక్కడ కూడా వాళ్ళని ఉద్యమాన్ని కూడా అంచివేశారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడికి వెళ్ళి దీంతో అనేక విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ రోజు మరికొద్దిసేపట్లో ఆయన ఒక మీడియా ముందుకు రానున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు? అయితే ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనకు పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి ఆందోళనకు ఏమైనా పిలుపునిస్తారనే దానిపైన కూడా ఆలోచించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, నేను ఆందోళన, ధర్నా కార్యక్రమాలకి దూరం, ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు ఏం చేయనని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏం ప్రకటిస్తారన్నది కూడా ఆసక్తి కలిగి ఉంది. అయితే మనకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఇప్పటికే హోదా విషయంలో ఆచితూసి వ్యవహరించిన పవన్ కళ్యాణ్ దీనికైనా కూడా కొంత సమయం ఇస్తాను, ఆ సమయం వరకు స్పందించకపోతే నా కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే హోదా విషయంలో ఏం మాట్లాడతారని చెప్పి కూడా కొద్దిగా ఆసక్తి నెలకొంది. అయితే దీక్షకు కూర్చుంటారని కూడా మనకు ఆఫ్ ద రికార్డ్ తెలుస్తుంది. అయితే మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి అన్ని కూడా తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించున్నారు. కానీ అంటే ఒకసారి మనం నెటిజన్లు పెట్టిన కామెంట్స్ కనుక ఒకసారి చూస్తే అసలు జనాలతో రావడానికి ఎందుకు జంకుతున్నాడు అని, అంటే నిన్నటి వరకు పవన్ మీద ఎలా సపోర్ట్ వచ్చిందో దానికి ఇప్పుడు రివర్స్ మనం నెటిజన్లు పెట్టిన కామెంట్స్ చూస్తున్నాం వినయ్. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడు కూడా ఒక ఉద్యమం టేకప్ చేసి మొత్తం దాన్ని కొద్దిసేపట్లో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నారు, తన షూటింగ్ లో వెళ్ళిపోతారని చెప్పి కూడా ఆయన పైన విమర్శలు వస్తున్నాయి. అదే ఏదైతే ప్రత్యేక హోదా విషయంలో కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెట్టని చెప్పి కూడా మొత్తం అంతా కూడా సభలు పెడుతున్నారు. అవి కూడా ఒక సభ పెట్టిన తర్వాత కూడా ఇంకో సభకు చాలా గ్యాప్ వస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే పవన్ టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పవన్ ఇంకా కలిసి ఉన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లో చంద్రబాబు డైరెక్షన్ నడుస్తున్నారని చెప్పి కూడా ఆయన పైన విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ నుంచి కూడా క్లియర్ గా చెప్తున్నారు, కేవలం ఏదైనా కూడా ఒక పని పూర్తి కావాలి, ఒక ప్రాబ్లం సాల్వ్ కావాలంటే కూడా కొద్దిగా ప్రభుత్వానికి కొద్దిగా టైం ఇవ్వాలి. ఆ సమయంలో టైం సాల్వ్ కాకపోతే నేను నా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కూడా పెట్టనున్నారు, తన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తున్నారు. లక్ష్మి, సో అంటే ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? పవన్ జనంతో మమేకమై ఉద్యమం చేస్తారా లేదంటే సైలెంట్ అవుతారా అనేది ఈ రోజు తెలిసిపోతుందంటారా? అయితే లక్ష్మి, ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ పైన కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. కేవలం పవన్ పిలుపు మేరకే మేము అందరం కూడా ప్రత్యేక హోదా సాధ్యం అవుతుందని చెప్పి కూడా మేము అందరం కూడా ఆర్కే బీచ్కి వెళ్ళాం. పవన్ కళ్యాణ్ రాకపోవడం పైన కూడా మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి అయితే కూడా వెళ్ళి అక్కడ స్వయంగా కూడా అందరూ కూడా వెళ్ళి అక్కడ పాల్గొనడం జరిగింది. మొత్తం మీద ఏపీ యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ రావాలి, బయటకు వచ్చి దీనిపైన ఉద్యమం చేయాలని కూడా అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, నేను ఏదైనా కూడా ప్రభుత్వానికి కొద్దిగా సమయం ఇస్తాను, ఆ సమయంలో ప్రభుత్వం మాత్రం పరిష్కరించకపోతే దానిపైన నేను ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ నిన్న ఏదైతే యూత్ ని ఈ శాంతియుత నిరసనకి ఎలా చేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం మటుకు దాన్ని ఎక్కడెక్కడ కూడా అంచవేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా పవన్ కళ్యాణ్ కొద్దిగా ఉద్యమం చేయడం మొదలుపెట్టని చెప్పుకోవచ్చు. అయితే తన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందని కూడా ఆసక్తిగా నెలకొంది. లక్ష్మి.
వినయ్, నిన్న దీక్షా స్థలానికి అటుంచితే అసలు కనీసం వైజాగ్ కూడా వెళ్లే ప్రయత్నం పవన్ చేయలేదు ఎందుకు మరి? అదేవిధంగా ఆ ఉద్యమం జరిగే అంతసేపు అరెస్టులు జరుగుతున్నా సరే ఒక ట్వీట్ కూడా పవన్ నుంచి రాలేదు ఎందుకని? అయితే లక్ష్మి నిన్న అఖిలపక్ష సమావేశానికి అయితే జనసేన తరపు నుంచి వాళ్ళ ప్రతినిధి వెళ్ళారు, వాళ్ళ పార్టీ స్టాండ్ అంతా కూడా చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ బయటికి రాకపోవడం అనేది మట్టుకి చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, మొత్తం నేను బయటకు వస్తే అక్కడ అనవసరమైన గొడవలు జరుగుతాయి, దీనికి ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రజలు ఇబ్బంది పడే పని జనసేన కానీ నేను చేయనని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రోజు మాత్రం తన కొద్దిగా యాక్షన్ ప్లాన్ కొద్దిగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేలా ఉంటుందని చెప్పి కూడా జనసేన వర్గాలు చెప్తున్నాయి. లక్ష్మి. రైట్. థ్యాంక్ యూ వినయ్.